సింగిల్ స్క్రీన్స్ అలాగే మల్టీప్లెక్స్‌కి సంబంధించి ఏదైతే పర్సెంటేజ్ అలాగే రెంటల్ సిస్టమ్‌కి సంబంధించి గత కొన్ని రోజులుగా డిస్కషన్స్ అనేవి ఇండస్ట్రీలో జరుగుతున్నాయి. ఇటు ఎగ్జిబిటర్స్ కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు. దాదాపుగా 2008 నుంచి ఈ పర్సెంటేజ్ సిస్టమ్ అమలుకై వాళ్ళు పోరాడుతూనే ఉన్నారు. అయితే ఎట్టకేలకి మెగాస్టార్ ఇన్వాల్వ్‌మెంట్‌తో ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చింది ఈ సమస్య అని చెప్పుకోవాలి. మనతో పాటు మాట్లాడడానికి హానరబుల్ సెక్రటరీ శ్రీధర్ గారు ఉన్నారు. సో శ్రీధర్ గారిని అడిగి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. దీనికి ఎలాంటి స్పందన వచ్చిందని. సార్ చెప్పండి. 2008 నుంచి పోరాడుతూనే ఉన్నారు. మరి ఇప్పుడు ఏ విధమైన నిర్ణయం వచ్చే అవకాశం? ఎప్పుడైతే లాస్ట్ టైం నేను ప్రెస్ మీట్ ఇచ్చినానో మెగాస్టార్ గురుగారు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయితే మాకు ప్రెస్ మీట్ టైం ఇస్తే మేము వచ్చి కలిస్తే మా బాధలు చెప్పుకుంటామంటే ఇమీడియట్ నెక్స్ట్ డే పిలిపించిండు. మోర్ దెన్ 1 అవర్ కూర్చున్నాము, మాట్లాడినాం. ఈ అండర్స్టాండ్ చేసుకున్నాడు. అరే ఇన్ని బాధలు ఉన్నాయా మీకు అంటే అని చెప్తే సరే సార్ విల్ డూ వన్ థింగ్, ఐ విల్ టాక్ విత్ ఎవ్రీ వన్, ఓకే గివ్ మిస్ సమ్ టైం అని అన్నాడు. మళ్ళీ వాళ్ళందరినీ పిలిచిండు, మాట్లాడిండు, ఎందుకు ఇట్లా చేస్తారు ఏంది సరే ఇప్పుడు పెద్ద అయితే కొంచెం దగ్గరలో ఉన్నది కదా, దీన్ని ఇడిసేసేయమని చెప్పండి. ఇప్పుడు ఇన్ని ఏళ్ళ సంది మీరు కొట్లాడుతున్నారు కదా, ఈ ఒక్క 1 మంత్కి వచ్చింది ఏమైంది, ఇంత తప్ప ఇంకా లాస్ట్ వచ్చేటి పెద్ద సినిమాలు అన్నీ ఉన్నాయి కదా, ఇప్పుడు పెద్ద అనేది ఆల్మోస్ట్ ఒక 8 డేస్ లేదు 10 రిలీజ్ చేసేస్తే మాకంతా మంచి మంచి కూర్చొని కంఫర్టబుల్ కూర్చొని అన్నీ మాట్లాడవచ్చు అని అంటే సరే అని చెప్పి మేము వచ్చినాక మళ్ళీ ఇవ్వాలి గురుగారు చెప్తే మళ్ళీ పోయినాం. చెప్పి శ్రీధర్ ఇప్పుడు ఇట్లా ఉన్నది వద్దు, మీరు ఈ సిస్టమ్ అనేది ఇప్పుడు ఇంత వాళ్ళు కూడా ఏమంటారు అంటే ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ కూడా పెద్ద బడ్జెట్ ఇది, మీరు ఈ సినిమా అనేది నేను అష్యూరెన్స్ ఇస్తున్నా మీకు, ఐ విల్ బీ ద బ్యాక్ నుంచి అందరితో మాట్లాడినా, నేను ప్రొడ్యూసర్స్తో మాట్లాడినా, ఇండస్ట్రీ ఉన్న పెద్ద మనుషులతో అందరితో మాట్లాడినా పిలిచి వాళ్ళు ఏమన్నారంటే ఓకే ఫైన్ విల్ డిసైడ్ బై June 30th, ఫ్రమ్ July 3rd పర్సంటేజ్ విల్ బి ద సిస్టమ్ అని వర్డ్ ఇచ్చాడు. అదే సేమ్ ఆయన అన్న దాని ప్రకారమే నేను ఇలా ప్రెస్ నోట్ చెప్పాను ఫ్రమ్ తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్కి వెళ్ళి. దట్ ఈస్ అయిపోయిందండి. వీఆర్ వెరీ హ్యాపీ. దట్ ఈస్ ఫ్రమ్ July 3rd వీఆర్ ఇన్ ద పర్సంటేజ్. అంటే మేమంతా వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ దట్ మెగాస్టార్ ఇన్వాల్వ్మెంట్ అయ్యేపటికే ఇది జరిగింది అని మేము అనుకుంటున్నాం. మెగాస్టార్ మెయిన్గా అసలు మీ సమస్యలు ఏవే సమస్యలు అడిగి తెలుసుకున్నారు వాటిపైన, అంటే దాదాపుగా ఫస్ట్ డే చూసుకున్నట్లయితే 1:10 వరకు సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ రోజు కూడా దాదాపుగా 2 గంటల సమయం మీరు సార్తో కూర్చున్నారు. మెయిన్గా ఏ అంశాలు ఆయన పరిగణలోకి తీసుకున్నారు? అంటే ఏమేమి థియేటర్స్ ఎట్లా ఉన్నాయి, ఏం సంగతి, సింగిల్ థియేటర్స్ ఉంటేనే కదా హీరోలు వస్తారు చేస్తారు, సింగిల్ థియేటర్స్లోనే మీరు హీరోలు కానీ మన ఫ్యాన్స్ కానీ వాళ్ళు సింగిల్ స్క్రీన్స్లోనే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఐ నో అబౌట్ ఇట్. మేము కూడా ఎప్పుడైనా రావాలంటే కూడా సింగిల్ స్క్రీన్స్కే వస్తాము, హీరోగా మల్టీప్లెక్స్లోకి మేము పోము. సో దట్స్ సరే అని చెప్పి మంచిగా ఆలోచించుకొని బాగా చెప్తున్నా కదా, ఎంత అంటే ఎగ్జామ్ ఇక మోర్ డీప్లీ ఇన్వాల్వ్మెంట్ అయిపోయింది అన్నీ క్లియర్గా చెప్పి మాకు ఓకే నో ప్రాబ్లం, నథింగ్ టు వరీ, ఐ విల్ టేక్ కేర్ ఫ్రమ్ July 3rd యువర్ సిస్టమ్ పర్సంటేజ్ ఈజ్ కన్ఫామ్ అని చెప్పి పంపించాడు. ఆ తెలుగు ఫిలిం ఛాంబర్ వాళ్ళు మాకు కూడా అష్యూరెన్స్ ఇచ్చారు. By July 3rd they will close it off. ప్రొడ్యూసర్స్కి మీకు చాలా మాటల యుద్ధమే జరిగిందని చెప్పుకోవాలి. మెయిన్గా బన్నీ భాస్కర్ చెప్తూ ఒక పావల వంతు కోసం ఎంత కొట్టుకుంటున్నారు, రూపాయి రావాలి అంటే కాస్త కష్టపడాలి మీరు అని అనేది, థియేటర్స్కి జనాలు రావాలంటే చాలా ఇప్పుడు కష్టంగా ఉంది అని ఆయన మెయిన్గా చెప్తున్న మాట అది. మరి ప్రొడ్యూసర్స్ ఎంతవరకు ఈ పర్సంటేజ్ సిస్టమ్ మీద ఏబీసీ గ్రేడింగ్ కూడా చేస్తాము, సెంట్రల్ గ్రేడింగ్ కూడా చేస్తామని చెప్పారు. వాళ్ళ తరపు నుంచి ఎలా ఉంది రెస్పాన్స్? వాళ్ళకి ఏబీసీ అంటే ఏంది అని, ఇప్పుడు ఏ థియేటర్ ఎంత షేర్ వస్తుంది అది డిస్ట్రిబ్యూటర్కి తెలుసు. ఆ షేర్ వస్తేనే కదా థియేటర్ ఏ ఉందా, బి ఉందా, సి ఉందా, అన్నీ ఉన్న థియేటర్లు అన్నీ ఏ పర్సెంటేజ్ అంటే ఏ కలెక్షన్స్ వస్తాయి. ఒక్కొక్క ఉన్న సిటీలో టాప్ థియేటర్స్ అన్నీ టాప్ కలెక్షన్స్ ఉంటాయి. వాళ్ళకి తెలుసు అన్నీ, ఉట్టిగా ఏదో అనాలని అంటున్నారు అంతేగాని అవన్నీ కొట్లాటలు గిట్లాటలు అన్నీ సాధమే. వీఆర్ ఆల్ ఇన్ ఫ్యామిలీ, ఇట్ విల్ బి ఆల్ ఫైన్ ఓన్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్ది గురించి మెయిన్గా అంటే ఈ దుష్ప్రచారం జరుగుతుందని చెప్పాలి. కేవలం పెద్ది రిలీజ్ కోసమే ఇదంతా హడావిడి జరుగుతుంది. పెద్దికి పర్సంటేజ్ సిస్టమ్ అనేది ఇప్పుడు లేదు, రెంటల్ బేసిస్ మీద పెద్ది రిలీజ్ అవుతుందా? రెంటల్ ఆర్ పర్సంటేజ్ అది గురుగారు చెప్పారు. గురుగారు వద్దు ఇప్పుడు ఇది కానివ్వండి, ఓన్లీ 1 మంత్కే కదా, మీరు ఇన్నేళ్ళ సంది కొట్లాడుతారు, ఇప్పుడు ఈ పెద్ది అని దీన్ని ఎంత ప్రొపగండా చేసేసారు, వద్దు పేరే తీయకండి, దీన్ని వెళ్ళిపోండి అని. అంత పెద్ద మనిషి గురుగారు, ఇండస్ట్రీలో అయినంత మంచి పెద్ద మనిషి ఎవరు లేరు మాకు. ఇండస్ట్రీకి పెద్ద మనిషి గురుగారే, మెగాస్టార్ గురుగారు. ఆయన ఎంత పెద్ద మాట అన్నాక ఇది చెప్పినాక మేము కంపల్సరీ దానికి ఒబై పడి ఉండాలి. అదే అండి.
థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సార్ మీరు చెప్పండి, ఇప్పుడు నూతనంగా మీరు పదవిని చేపట్టడం ఒక ఎత్తు అయితే ఒక నెల రోజుల్లోనే దీనికి ఒక సమస్యకి క్లియరెన్స్ కూడా వచ్చేసింది మెగాస్టార్ జోక్యంతో. సో ఎలా అనిపిస్తుంది? వెరీ హ్యాపీ అండి. ప్రెసిడెంట్ కాగానే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినాయి. సో చిరంజీవి గారిని ఇవాళ కలవడం జరిగింది. అన్ని ఇష్యూస్ 2 days వెళ్ళి చెప్తున్నాం సార్కి, అన్నీ తెలుసు. సో ఇవాళ ఫైనల్గా ఒక డిసిషన్కి వచ్చేసినాం. ఏంటంటే కమిటీలో కూడా అందరూ ఓకే చెప్పారు కాబట్టి దాని ప్రకారం నడుచుకొని ఈ మూవీ కంటే అందరం ఓకే చెప్పి వచ్చినాం. అలాగే ఇవి థియేటర్స్ కూడా అంటే ఇప్పుడు వచ్చే ఆడియన్స్ తక్కువ అయిపోరు కాబట్టి థియేటర్స్ మెయింటెనెన్స్ కూడా కష్టం అయిపోయింది మీకు. కాబట్టి ఇప్పుడు పర్సంటేజ్ విధానం అమలు చేసిన తర్వాత థియేటర్స్ని యాస్టీస్గా ఇదివరకు ఎలాగే కలకల్లాడుతూ ఉన్నాయో ఆ మెయింటెనెన్స్ కూడా ఒక సరైన దారిలో తీసుకురాబోతున్నారా? డెఫినెట్గా అండి. ఇన్కమ్ ఉంటేనే థియేటర్స్ బాగుంటాయి కదా. సో చాలా థియేటర్స్ బాగా క్లోజ్ అయ్యే సిచ్యువేషన్లు ఉన్నాయి. ఇదేమన్నా వస్తే కంటిన్యూ అయితే కాబట్టి ఇంకా మంచి మంచి థియేటర్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక ఎవరు కొత్త వాళ్ళు రావడానికి కూడా ఇబ్బంది పడుతారు, ఇవే నడుస్తలేవు మళ్ళీ మేము ఎందుకు కట్టాలి అని. సో దీని మీద రెవెన్యూ బాగా వస్తుందంటే ఇంకా మోర్ థియేటర్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి తెలంగాణ. టికెట్ రేట్లు పెంచినట్లయితే ఖచ్చితంగా 7.5% అనేది ఎక్కువ ఇవ్వాలి అని కూడా చెప్తున్నారు. మరి అది ఏ సినిమాలకి అంటే పెద్ద సినిమాలకి కూడా పెంచుతూ ఉంటారు, మధ్యతరగతి సినిమాలకు కూడా పెంచుతూ ఉంటారు, దానికి ఏంటి అసలు? అంటే ఓన్లీ బిగ్ సినిమాస్ అండి, తెలుసు కదా, పెద్ద హీరో సినిమాస్కి అది ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే మేము అనుకునేది అంటే పెద్ద మూవీస్, పెద్ద పెద్ద బడ్జెట్ మూవీస్కి అయితేనే పెంచితే బాగుంటుందని. మిగతా సినిమాలతో పోల్చుకుంటే పెద్ద సినిమాలకి 7.5% ఎక్కువ అడుగుతున్నారు మీరు. వాళ్ళు చెప్పారు, కమిటీలో డిసైడ్ చేశారు, పెరిగిన రేటు మీదనే 7.5% ఎక్కువ ఇవ్వాలని ఎగ్జిబిటర్స్కి. సంతోషంగా ఉన్నారు? వెరీ వెరీ మచ్ హ్యాపీ అండి. థ్యాంక్ యూ. సో చూసుకున్నట్లయితే మెగాస్టార్ జోక్యంతో ఎగ్జిబిటర్లు అలాగే ప్రొడ్యూసర్లకి ఏవైతే పర్సంటేజ్ విధానం అమలుపై తీవ్ర చర్చలు అయితే జరుగుతున్నాయో దీనికి సంబంధించి ఈరోజు ఒక పరిష్కారం కూడా దొరికింది. జూన్ 30న ఏదైతే ఒక ఫైనల్ స్టేట్మెంట్ అనేది మెగాస్టార్ అధ్యక్షతన ఇటు ప్రొడ్యూసర్స్ నుంచి ఇటు ఎగ్జిబిటర్స్ నుంచి కూడా రానుంది. అలాగే జూలై 3వ తారీఖు నుంచి ఈ పర్సంటేజ్ విధానం అనేది ఏదైతే ఎగ్జిబిటర్స్ కోరుకున్నారో సింగిల్ స్క్రీన్కి సంబంధించి మల్టీప్లెక్స్కే కాదు సింగిల్ స్క్రీన్స్ కూడా ఈ పర్సంటేజ్ విధానం అమలు చేయాలని ఏదైతే ఎగ్జిబిటర్స్ కోరుకున్నారో అదే విధానాన్ని జూలై 3వ తారీఖు నుంచి అమలు చేసే విధంగా మెగాస్టార్ మాట ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అదే అఫీషియల్ స్టేట్మెంట్ ఈరోజు మనకి రిలీజ్ చేశారు. మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు. మనకి ఎక్స్క్లూజివ్గా ఫస్ట్ ఈ రిపోర్ట్ అనేది రావడం జరిగింది శ్రీధర్ గారి నుంచి. కాబట్టి ఖచ్చితంగా ఎగ్జిబిటర్స్కి ఇది ఒక ఊరట కలిగించే విషయం అనే చెప్పుకోవాలి. అలాగే సింగిల్ స్క్రీన్స్కి మళ్ళీ కలకల్లాడిపోతున్నాయి మెగాస్టార్ జోక్యంతో. మెగాస్టారే అని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు. సో ఆయన ఒక ఇండస్ట్రీ పెద్దగానే కాదు, ఇటు ఇండస్ట్రీలో ఉన్న సమస్యలు తెలుసుకొని దాన్ని వాటిని పునరావృతం కాకుండా ఆ సమస్యలకి ఒక పరిష్కారం చూపించే విధంగా మెగాస్టార్ ఈరోజు మధ్యవర్తిగా ఉండి ఇండస్ట్రీ పెద్దగా ఉండి ఎగ్జిబిటర్స్కి సంతృప్తి కలిగిస్తూ ప్రొడ్యూసర్స్ నుంచి కూడా ఒక మెమరాండం తీసుకునే పరిస్థితి అయితే ఉంది. అలాగే ఈ పర్సంటేజ్ సిస్టమ్ ఏదైతే ఉందో టికెట్ హైకింగ్ జరిగినప్పుడు ఖచ్చితంగా 7.5% 7.5% ఎక్కువగా ఇచ్చే విధంగా కూడా ఇందులో ఒక పాయింట్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఏదైతే బయట వస్తున్నాయో పెద్ద రిలీజ్ పైన కొన్ని సోషల్ మీడియాలో కొన్ని వ్యతిరేకమైనటువంటి పోస్టులు కూడా వస్తున్నాయి. ఎగ్జిబిటర్స్ కావాలనే ఈ పెద్ది కోసం ఇంత హడావిడి చేస్తున్నారని. దానిపైన కూడా ఇప్పుడు శ్రీధర్ గారు అలాగే శేఖర్రావు గారు క్లారిటీ ఇచ్చారు. పెద్దికి సంబంధించినంత వరకు కూడా మెగాస్టార్ కూడా చెప్పారు, ఇప్పుడు ఇదొక ప్రాపగెండాగా తీసుకొని అందరూ దుష్ప్రచారం చేస్తున్నారు. కాబట్టి మీరు కూడా ఇది మాట్లాడకుండా ఉంటే మంచిది. ఖచ్చితంగా జూలై 3వ తారీఖు నుంచి మీరు అనుకున్నట్లుగానే పర్సంటేజ్ విధానం అమలు చేసే విధంగా నేను మీకు సహాయపడతాను, మీకు మాటిస్తున్నాను అని కూడా మెగాస్టార్ చెప్పడం జరిగిందని శ్రీధర్ గారు చెప్తున్నారు. ఇది అప్డేట్. వీడియో జర్నలిస్ట్ నీరజ్తో రాణి, మెగా 9 టీవీ, హైదరాబాద్ నుంచి.